నానమ్మ నాకు 10 రూపాయలు ఇవ్వనే, ఐస్ క్రీమ్ కొనుక్కుంటా. అద్దు బిడ్డ, ఐస్ క్రీమ్ తినద్దు, పండ్లు పుచ్చిపోతాయి, తినద్దు. పండ్లు పుచ్చిపోవు, ఏం పోవు, నేను కొనుక్కుంటా. ఒకటి కొని అయిపోయిన లచ్చక్క, నీ మనోడు పెడతాడు కదా, కొనిపా. నేను ఉండే ఇదో. అరే సురేష్గా, ఐస్ క్రీమ్ తింటే ఈ లింగక్కకు పుచ్చిపోయినట్టు పుచ్చిపోతారా పండ్లు నీకు? చూడు, పుచ్చిపోయిన లింగక్క నీకు. చీ, ఏం లచ్చక్క, పుచ్చకానికి అంత మాట అన్నావు, నా పండ్లు పుచ్చిపోయినా? అట్లుండే అవద్దమాడు, లేకపోతే ఆడు తింటాడు. నీ అవద్దమాడలేవోను, ఆడు తింటాడని నా పండ్లు పుచ్చిపోని కానీ చెప్పేని దండం పెడతా, లేకపోతే ఆడు రోజు తింటాడు ఐస్ క్రీములు. ఇగో సురేష్, ఐస్ క్రీములు తింటే నా పండ్లు పుచ్చిపోయినట్టే నీ కూడా పుచ్చిపోతాయి. ఇక చూడు నాయి. చీ, నిజమా? అయితే తినా. పో బిడ్డ, పోయి ఆడుకోపో, మంచోని కదా, ఆడుకోపో పోయి. సరే నానమ్మా, పోయి ఆడుకుంటా. పో బిడ్డ పో. ఓ లేకిడిదానా, నీ మనవాడు ఐస్ క్రీమ్ తింటాడని నా పండ్లు పుచ్చిపోనిచ్చినావానే? ఏ ఉండరాదే లింగక్క, ఏదో మనవాడు ఊకే తింటాడని నీతో నాతో చెప్పించిన. నా చాలు పట్టిగా. లింగి బాబు, నువ్వు ఇక్కడ ఉన్నావానే?